Hi, hello. Welcome to Sri N.S. Raju Degree College, Ravulpalam, Department of Computer Science. Hello, students. Welcome to DBMS class 4. Last class లో మనం డిస్కస్ చేసామంటే ఆబ్జెక్టివ్స్ ఆఫ్ డిబిఎంఎస్ ఒకటి, అడ్వాంటేజెస్ ఆఫ్ డిబిఎంఎస్ ఈ రెండు కాన్సెప్ట్స్ డిస్కస్ చేయడం జరిగింది. రైట్, టుడే క్లాస్ we will discuss about డిసడ్వాంటేజెస్ ఆఫ్ డిబిఎంఎస్ కూడా కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. అవి ఏంటి అంటే కాస్ట్ ఆఫ్ హార్డ్వేర్ నెంబర్ 1, నెంబర్ ఆఫ్ స్టాఫ్ ట్రైనింగ్, థర్డ్ వన్ వచ్చేసి అపాయింటింగ్ ద టెక్నికల్ స్టాఫ్, నెంబర్ 4 వచ్చేసి కాస్ట్ ఆఫ్ డేటా కన్వర్షన్, నెంబర్ 5 వచ్చేసి డేటాబేస్ ఫెయిల్యూర్, లాస్ట్ వన్ వచ్చేసి ఫ్రీక్వెంట్లీ అప్గ్రేడ్ అండ్ రీప్లేస్మెంట్ సైకిల్స్. రైట్, వన్ బై వన్ డిస్కస్ చేద్దాం. రైట్, కాస్ట్ ఆఫ్ హార్డ్వేర్. డేటాబేస్ అంటే ఏం చెప్పుకున్నాం? డేటాబేస్ ఎందుకు యూజ్ చేస్తారని చెప్పుకున్నాం? డేటాబేస్ ఈజ్ యూజ్ టు స్టోర్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా, లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటాని స్టోర్ చేయడానికి డేటాబేస్ యూజ్ అవుతుంది. సో అలాంటి డేటాబేస్లో డేటాని స్టోర్ చేయాలంటే డిబిఎంఎస్ రిక్వైర్స్ హై స్పీడ్ ప్రాసెసర్ అండ్ లార్జ్ సైజ్ ఆఫ్ మెమొరీ కూడా కావాలి. డిబిఎంఎస్ రిక్వైర్స్ processor and యాక్సెస్ ఆఫ్ మెమరీ కూడా కావాల్సింది. రైట్, ప్రజెంట్ మార్కెట్లో సాఫ్ట్వేర్ అనేది పర్చేసింగ్ సాఫ్ట్వేర్ అనేది హై కాస్ట్ అండ్ మోర్ ఎక్స్పెన్సివ్. సో ఇది ఒక డిసడ్వాంటేజ్ అని చెప్తాం. కాస్ట్ ఆఫ్ స్టాఫ్ ట్రైనింగ్. కాస్ట్ ఆఫ్ స్టాఫ్ ట్రైనింగ్ అంటే చాలా డిబిఎంఎస్ సాఫ్ట్వేర్స్ ఉంటాయి. మనకి ఏమున్నాయి? ఒరాకిల్, సైబేస్, ఇవన్నీ డిబిఎంఎస్ సాఫ్ట్వేర్ అని చెప్పుకున్నాం. సో డిబిఎంఎస్ సాఫ్ట్వేర్లో చాలా డిబిఎంఎస్ సాఫ్ట్వేర్స్ వచ్చేసి మోర్ కాంప్లెక్స్ అండి, అంటే చాలా కష్టంతో ఆపరేట్ చేయడం, చాలా కష్టంతో కూడుకున్న పని. రైట్, డిబిఎంఎస్ని ఒక డేటాబేస్ మీద రన్ చేయాలంటే we have to pay lot of amount on the training of staff. సో స్టాఫ్ని ట్రైన్ చేయాలి కదా. రన్ చేయాలంటే స్టాఫ్కి ప్రాపర్ ట్రైనింగ్ కావాలి. ప్రాపర్ ట్రైనింగ్ కావాలంటే దానికి కాస్ట్ అనేది ఎక్కువైపోతుంది. మీటింగ్స్ కండక్ట్ చేయడానికి, సెమినార్స్ కండక్ట్ చేయడానికి కూడా కాస్ట్ అనేది ఎక్కువైపోతుంది. అపాయింటింగ్ టెక్నికల్ స్టాఫ్, నెక్స్ట్ వన్ వచ్చేసి డిబిఎంఎస్ని పర్ఫెక్ట్గా రన్ చేయాలి అంటే టెక్నికల్ స్టాఫ్ కావాలి. రైట్, ఒక డిబిఎంఎస్ని డేటాబేస్ మీద డిబిఎంఎస్ని రన్ చేయాలంటే టెక్నికల్ స్టాఫ్, పర్ఫెక్ట్ టెక్నికల్ స్టాఫ్ అనేది కావాలి. టెక్నికల్ స్టాఫ్ అంటే ఎవరు వస్తారు? రిక్వైర్స్ టెక్నికల్ స్టాఫ్. టెక్నికల్ స్టాఫ్ అంటే ఎవరు వస్తారంటే డిబిఏ, డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్. డిబిఎంఎస్ సార్ డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ కావాలి, ఇంకా ప్రోగ్రామర్స్ కావాలి. ప్రోగ్రామర్స్ కూడా కావాల్సి ఉంటుంది. సో వాళ్ళందరికీ మంచి శాలరీ అనేది మనం ప్రొవైడ్ చేస్తే, అంటే వాళ్ళని రిక్రూట్ చేసుకోవాలంటే శాలరీస్, హ్యాండ్సమ్ శాలరీస్ మనం ప్రొవైడ్ చేయాలి. రైట్, సో ఇదేమవుతుంది? కాస్ట్ ఎక్కువైపోతుంది అనమాట, ఎక్స్పెన్సివ్. రైట్, ఎక్స్పెన్సివ్ అన్నమాట. రైట్, లాస్ట్ వన్ వచ్చేసి ఫోర్త్ వన్ వచ్చేసి కాస్ట్ ఆఫ్ డేటా కన్వర్షన్.
మనం ఇంతకు డిబిఎంఎస్ అంటే డేటాబేస్ యూజ్ చేయకముందు మనం ఎలా స్టోర్ చేసామంటే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫైల్స్ ఇన్ ఫైల్ బేస్డ్ సిస్టంలో ఫైల్స్ అనే కాన్సెప్ట్ యూజ్ చేసుకుని స్టోర్ చేయడం జరిగింది. అది ఆల్రెడీ డిస్కస్ చేయడం కూడా జరిగింది. సో ఆ ఫైల్ బేస్డ్ సిస్టంలో కొన్ని డ్రాబ్యాక్స్ ఉండటం వల్ల మనం దేన్ని ఇంట్రడ్యూస్ చేసుకున్నాం, డేటాబేస్ని ఇంట్రడ్యూస్ చేసుకున్నాం, రైట్? ఇన్ ఎఫ్బిఎస్ డేటా కెన్ బి స్టోర్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫైల్స్. ఈ ఫైల్స్లో ఉన్న డేటాని డేటాబేస్లోకి స్టోర్ చేయడం అనేది డిఫికల్ట్గా ఉంటుంది. అంటే డేటా కన్వర్షన్ అంటే ఫైల్స్ రూపంలో ఉన్న డేటా అంతటిని దేంట్లో కన్వర్ట్ చేయాలి, డేటాబేస్లో కన్వర్ట్ చేయడం సో డిఫికల్ట్ ఇష్యూ అనమాట. డేటా కన్వర్షన్ from FBS to database is difficult. So database failure. In most of organizations, all the data integrated into single database. If database is corrupted on the storage device or due to power failure, then our valuable data may be lost. అంటే సో చాలా డిబిఎంఎస్లో సింగిల్ లొకేషన్లో మాత్రమే స్టోర్ అవుతుంది. సింగిల్ లొకేషన్లోనే స్టోర్ అవుతుంది, అంటే డిస్ట్రిబ్యూటెడ్ వేరే లొకేషన్స్లో స్టోర్ అవ్వదు. స్టోర్ అవ్వకపోవడం వల్ల ఏంటి డిసడ్వాంటేజ్ అంటే, సో మనం ఎప్పుడైనా పవర్ ఫ్లక్చువేట్ అవునా లేదంటే మెమరీ లాస్ అయినా సో దాన్ని రిట్రైవ్ చేసుకోలేము, రైట్? వాల్యుబుల్ డేటా మస్ట్ బి maybe lost. Sometimes database is corrupted on the power failure. Power failure అవటం వల్ల ఏమవుతుంది, వాల్యుబుల్ డేటా may be lost, రైట్? అంటే మనం అడ్వాంటేజ్లో బ్యాకప్ అండ్ రికవరీ చెప్పాను. ఇప్పుడు బ్యాకప్ అండ్ రికవరీ ఇస్తుందంటే మోర్ దెన్ 1 సైట్స్లో మనం డేటాబేస్ని కనుక మెయింటైన్ చేసుకోగలిగితే, ఒక సైట్లో కనుక డేటాబేస్ కరెక్ట్ అయిపోయింది అనుకోండి, ఇంకా వేరే సైట్స్లో ఉంటాయి కాబట్టి అక్కడ నుంచి రిట్రై చేసుకోగలం. సో ఇప్పుడు డిసడ్వాంటేజ్ అంటే డేటాబేస్ అక్కడ సింగిల్ లొకేషన్లో స్టోర్ చేసుకున్నప్పుడు, రైట్? నెక్స్ట్ వన్ వచ్చేసి సో కొన్ని సందర్భాల్లో డిబిఎంఎస్ని అంటే డిబిఎంఎస్ని యూజ్ చేసుకుని డేటాబేస్ని అప్గ్రేడ్ చేస్తూ ఉండాలి. ఫ్రీక్వెంట్లీ అప్గ్రేడెడ్. Frequently upgraded. Their new products by adding new functionalities. They frequently
అప్గ్రేడ్ చేయాల్సి ఉంటుంది, రైట్? అప్గ్రేడ్ చేసిన ప్రతిసారి ఎవరికి ట్రైనింగ్ ఇవ్వాలి? డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్కి ట్రైనింగ్ ఇవ్వాలి, అట్ ద సేమ్ టైం ప్రోగ్రామర్స్ కూడా ట్రైనింగ్ ఇవ్వాలి. సో ఆ ట్రైనింగ్ కాస్ట్ అనేది ఎక్కువైపోతుంది. సపోజ్ దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, మీరు మీ ఫోన్ ఉంటుంది, మీ ఫోన్లో ఏ సాఫ్ట్వేర్ యూజ్ చేసుకున్నా సరే, ఏ యాప్ యూజ్ చేసినా సరే, దానికి ఒకసారి అప్డేట్ చేసుకోమని అడుగుతుంది. అప్డేట్ చేస్తాం. అప్డేట్ చేసామంటే ఏంటి? కొత్త ఫీచర్స్ యాడ్ అవుతాయి. సో అది ఇక్కడ డిబిఎంఎస్లో కొంచెం కాస్ట్తో కూడుకున్న పని. సో ఇది డిసడ్వాంటేజ్, రైట్? ఇవి డిసడ్వాంటేజ్ ఆఫ్ డిబిఎంఎస్. ఫస్ట్ డిసడ్వాంటేజ్ ఏంటి? కాస్ట్ ఆఫ్ హార్డ్వేర్. సో డిబిఎంఎస్ని రన్ చేయాలంటే హై స్పీడ్ ప్రాసెసర్ కావాలి అండ్ లార్జ్ లైఫ్ సైజ్ ఆఫ్ మెమరీ కావాలి. ఎందుకని? డేటాబేస్ ఈజ్ యూజ్డ్ టు స్టోర్ లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటాను స్టోర్ చేయాలి కాబట్టి, సో ఆ స్టోర్ చేయాలి అంటే హై స్పీడ్ ప్రాసెసర్ ఒకటి కావాలి, లార్జ్ సైజ్ ఆఫ్ మెమరీ కూడా కావాలి. నెక్స్ట్ వచ్చేసి కాస్ట్ ఆఫ్ స్టాఫ్ ట్రైనింగ్. కాస్ట్ ఆఫ్ స్టాఫ్ ట్రైనింగ్ అంటే చాలా డిబిఎంఎస్ సాఫ్ట్వేర్స్ మోర్ ఎక్స్పెన్సివ్, సో మోర్ కాంప్లెక్స్ అంటే చాలా కష్టంతో కూడుకున్నవి. డిబిఎంఎస్ని డేటాబేస్ మీద రన్ చేయాలంటే సో చాలా అమౌంట్, చాలా ఎక్స్పెన్స్ అవుతుంది దీనికి, స్టాఫ్కి ట్రైనింగ్ ఇవ్వడానికి, రైట్? నెక్స్ట్ వన్ వచ్చేసి అపాయింటింగ్ ద టెక్నికల్ స్టాఫ్. సో డేటాబేస్ మీద డిబిఎంఎస్ని రన్ చేయాలి అంటే సో మనకి టెక్నికల్ స్టాఫ్ కావాలి. టెక్నికల్ స్టాఫ్ అంటే డిబిఏ ఒకరు ఉంటారు, ప్రోగ్రామర్స్ ఉంటారు. డిబిఏ ఏం చేస్తుంది? డిబిఏ అంటే డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్. వీడు ఏం చేస్తాడు అంటే, సో డేటాబేస్కి యూజర్ ఐడి, పాస్వర్డ్స్, పర్మిషన్స్ గ్రాంట్ చేస్తాడు అనమాట. సో డేటాని ఎవరు డిలీట్ చేయాలి వాళ్ళకి పర్మిషన్ ఇస్తాడు, రైట్? సో ఎవరు డిలీట్ చేయాలి వాళ్ళకి పర్మిషన్ ఇస్తాడు, ఎవరు యాడ్ చేయాలి వాళ్ళకి కొన్ని పర్మిషన్స్ అనేవి తీసుకోవాలి. ఎవరి దగ్గర నుంచి? డిబిఏ దగ్గర నుంచి. వాడు ప్రొవైడ్ చేస్తాడు. సో ఇలాంటి టెక్నికల్ స్టాఫ్ని రిక్రూట్ చేసుకోవడం కూడా సో ఎక్స్పెన్స్ కింద తీసుకుంటాం. కాస్ట్ ఆఫ్ డేటా కన్వర్షన్. సో ఇంతకుముందు ఫైల్ బేస్డ్ సిస్టంలో ఫైల్స్ రూపంలో స్టోర్ చేసాం డేటా అంతటిని. సో ఇప్పుడు డేటాబేస్లో స్టోర్ చేయాలి డేటాని. సో ఫైల్స్ని డేటాబేస్లో స్టోర్ చేయడానికి సో ఒక్కొక్క డిబిఎంఎస్ ఒక్కొక్క వేని ఫాలో అవుతుంది, రైట్? సపోజ్ ఆర్డిఎంఎస్ తీసుకున్నాం అనుకోండి, టేబుల్స్ రూపంలో కన్వర్ట్ చేయాలి. టేబుల్స్ అంటే రోస్ అండ్ కాలమ్స్ అని ఆల్రెడీ బ్రీఫ్ డిస్కషన్ చేసాం. ఏమి ఇవ్వాలి? సో రోస్ అండ్ కాలమ్స్లో స్టోర్ చేయాలి. సో సపోజ్ మీరు ఫైల్ బేస్డ్ సిస్టమ్ యూజ్ చేసుకుని ఉన్న డేటాని దేన్ని యూజ్ చేసుకుని డేటాబేస్ కన్వర్ట్ చేద్దాం అనుకుంటున్నారు? ఆర్డిబిఎంఎస్ని యూజ్ చేసుకుని కన్వర్ట్ చేద్దాం అనుకుంటున్నారు. ఆర్డిబిఎంఎస్ అంటే టేబుల్స్ రూపంలో కన్వర్ట్ చేయాలి, స్టోర్ చేయడం. అంటే మీరు ఫైల్ బేస్డ్ సిస్టంలో ఉన్న ఫైల్స్ని దేంట్లో కన్వర్ట్ చేయాలి? ఇప్పుడు టేబుల్స్లో కన్వర్ట్ చేయాలి. ఆ టేబుల్స్లో కన్వర్ట్ చేసే ప్రాసెస్ అనేది ఇక్కడ డిఫికల్ట్గా ఉంటుంది అనమాట, రైట్? డేటాబేస్ ఫెయిల్యూర్. సమ్ టైమ్స్ డేటాబేస్ ఈస్ కరప్టెడ్ ఆన్ ద స్టోరేజ్ డివైస్. కొన్ని సందర్భాల్లో వైరస్ అటాక్ అవ్వడం వల్ల డేటాబేస్ స్టోరేజ్ డివైస్ ఫెయిల్ అయిపోతుంది, ఆర్ డ్యూ టు పవర్ ఫెయిల్యూర్ ఫ్లక్చుయేట్ అవ్వడం వల్ల కూడా డేటాబేస్ అనేది ఫెయిల్ అయిపోతుంది. డేటాబేస్ ఫెయిల్ అయిపోవడం వల్ల వాల్యుబుల్ డేటా మే బి లాస్ట్ వన్ వచ్చేసి ఫ్రీక్వెంట్లీ అప్గ్రేడ్ అండ్ రీప్లేస్మెంట్ సైకిల్స్. అంటే ఫ్రీక్వెంట్లీ అంటే ఏదైనా ఒక సాఫ్ట్వేర్ తీసుకున్నాం అనుకోండి, దాన్ని అప్డేషన్ చేసుకోవాలి. అప్డేషన్ చేసుకోకపోతే అది పూర్తి ఫంక్షనాలిటీస్ ప్రొవైడ్ చేయదు. సో ఇక్కడ ఏదైనా డిబిఎంఎస్ సాఫ్ట్వేర్ని మనం యూజ్ చేసుకుని డేటాబేస్ రన్ చేస్తున్నాం అనుకోండి, రైట్? సో ఆ డిబిఎంఎస్ అప్పుడప్పుడు అప్డేషన్ చేయాలి. అప్డేషన్ చేయటం వల్ల ఏమొస్తుంది? న్యూ ప్రొడక్ట్ బై యాడింగ్ న్యూ ఫంక్షనాలిటీస్ అన్ని యాడ్ అవుతుంది. దీనికి ఆల్రెడీ ఎగ్జాంపుల్గా చెప్పుకున్నాం. మీ ఫోన్లో ఏదైనా ఒక యాప్ యూజ్ చేశారంటే ఆ యాప్కి కొన్ని నెలల తర్వాత, వారాల తర్వాత కొన్ని అప్డేషన్స్ ఇస్తాడు. అప్పుడు ఏం చేసుకుంటాం మనం? అప్డేట్ అని ఇస్తే ఆ యాప్ అప్డేట్ అవుతుంది. ఇన్ ద సేమ్ వే హియర్ డిబిఎంఎస్ ఆల్సో upgrade their new products by adding new functionalities.
రైట్ ఇదే చెప్పుకున్నాం. కాస్ట్ ఆఫ్ హార్డ్వేర్, కాస్ట్ ఆఫ్ సాఫ్ట్వేర్ స్టాఫ్ ట్రైనింగ్, రిక్రూట్ టెక్నికల్ స్టాఫ్, కాస్ట్ ఆఫ్ డేటా కన్వర్షన్ అండ్ డేటాబేస్ ఫెయిల్యూర్, frequent upgrade and replacement cycles. సో కాస్ట్ ఆఫ్ హార్డ్వేర్ అంటే ఏంటి? ఏం చెప్పుకున్నాం మనం? హై స్పీడ్ ఆఫ్ డేటా. అక్కడ టైపింగ్ మిస్టేక్ చూసుకోండి. హై స్పీడ్ ఆఫ్ డేటా ప్రాసెసింగ్ అండ్ మెమరీ ఆఫ్ లార్జ్ సైజ్. రైట్. కాస్ట్ ఆఫ్ స్టాఫ్ ట్రైనింగ్. సో డిబిఎంఎస్ కొన్ని కాంప్లెక్స్ సిస్టమ్స్ అని చెప్పుకున్నాం. సో ఇంక్లూడింగ్ అందరికీ ట్రైనింగ్ కావాలి. రైట్. అపాయింటింగ్ ద technical staff. The trained technical persons such as database administrator and application programs and etc. are required to handle the DBMS. Have to pay handsome salaries. Cost of data conversion, database failure, frequent upgrade, and replace cycles. నేర్చుకున్నాం ఈరోజు డిసడ్వాంటేజెస్ ఆఫ్ డిబిఎంఎస్ నేర్చుకున్నాం. రైట్. నెక్స్ట్ క్లాస్ వచ్చేసి క్లాసిఫికేషన్స్ ఆఫ్ డిబిఎంఎస్ ఉన్నాయి. ఎన్ని రకాలుగా క్లాసిఫై చేయొచ్చు అంటే 4 టైప్స్ ఉన్నాయి. ఏంటో నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. థ్యాంక్ యూ.